ఈరోజు మనం మహాభారతం ఎలా రచించబడిందో తెలుసుకుందాం. మొదటగా మహాభారతాన్ని చెప్పిన వారు వ్యాస మహర్షి. ఆయనకి మరో పేరే వేద వ్యాసుడు. వారు ఒక గొప్ప ఋషి. వారు భూత భవిష్యత్తును తెలుసుకోగలరు. మనిషిలోని ఆలోచనల గురించి తెలుసుకోగలరు. ఇతడు వేదాల్ని 4 భాగాలుగా విభజించాడు. అందుకే ఈయనకు వేదవ్యాసుడు అనే పేరు వచ్చింది. వ్యాస మహర్షి గారు పారసార మహర్షి మరియు సత్యవతి కుమారుడు. వ్యాసుడు దేవతల ప్రేరణతో మహాభారతాన్ని రుచుల రూపంలో చెప్పాడు. ఇంకా వ్యాస మహర్షి గారి గురించి చెప్పాలంటే ఇతను స్వయంగా మహాభారతంలో పాండవ కౌరవుల తాతగారు. ఇప్పటి వరకు మహాభారతాన్ని ఎవరు చెప్పారో తెలుసుకున్నాం కదా. ఇప్పుడు మహాభారతాన్ని ఎవరు రాశారో తెలుసుకుందాం. మహాభారతాన్ని రాసింది గణపతి దేవుడు. ఇది రాయడానికి 3 సంవత్సరాలు పట్టింది. మహాభారతం రాయడానికి ముందు గణపతి దేవుడు వ్యాస మహర్షి గారు కొన్ని షరతులు పెట్టుకున్నారు. అవేంటంటే, నేను వివరించేటప్పుడు నువ్వు ఎక్కడ ఆపకూడదు, తప్పులు రాయకూడదు, నువ్వు అర్థం చేసుకొని రాయాలని వ్యాస మహర్షి గారు షరతులు పెట్టాడు. దీనికి గణపతి దేవుడు కొంచెం భయపడ్డాడు. ఎందుకంటే ఆ సమయంలో ఆయన చిన్నవారు. వెంటనే గణపతి దేవుడు తన మామగారైన కృష్ణుడు మరియు రాధామాత వైపు చూశారు. వారికి అతని ఆందోళన గురించి అర్థమైంది. వెంటనే వారిద్దరూ ప్రోత్సహించి, నీవు ఇది రాయడం వల్ల నీకు మంచి పేరు ప్రతిష్టలు వస్తాయి, భవిష్యత్తులో దీని గురించి మాట్లాడుకుంటారని వారి మామయ్య గారు చెప్పి ఒప్పించారు. ఇక రాధామాత గారు ప్రేమగా ఎంతో అందమైన నెమలి పింఛాన్ని తయారు చేసి రాయడానికి పెడతాది. కానీ దానిని కృష్ణుడు పుత్రుడు సాంబ ఆ కావ్యం విఫలమవడం కోసం అది తీసి విరిగిన నెమలి పింఛాన్ని పెడతాడు. ఇక విరిగిన నెమలి పింఛంతో గణపతి దేవుడు మహాభారతాన్ని రాయడం మొదలుపెట్టాడు. కొన్ని రోజులు రాసిన తర్వాత ఆ నెమలి పింఛం విరిగిపోతుంది. దీంతో వినాయకుడు తన దంతాన్ని విరిచి రాస్తాడు. అందువల్లనే వినాయకుడికి ఒక దంతం సగం మాత్రమే ఉంటుంది. అలా రాస్తూ సుమారుగా 1,00,000 శ్లోకాలతో మహాభారతం రూపొందింది. మహాభారతంలో మొత్తం 18 పర్వాలు ఉన్నాయి. ఇది ప్రపంచంలోనే అత్యంత దీర్ఘమైన కావ్యం. ఇందులో భగవద్గీత కూడా 6వ భాగంగా ఉంది. మొదటగా మహాభారతాన్ని గణపతి దేవుడు సాంస్క్రిట్లో రాశారు. తరువాత దీన్ని చాలా భాషల్లోకి మార్చి రాశారు. మన తెలుగులో నన్నయ్య, తిక్కన, ఎర్రప్రగడ వారు రాశారు. నన్నయ్య ఆది పర్వం మొదలుపెట్టాడు. తిక్కన మధ్య పర్వాలను రచించాడు. ఎర్రప్రగడ చివరి పర్వాలను రాసి పూర్తి చేశాడు. ఇప్పుడు మహాభారతంలోని ఆ 18 పర్వాలేంటో తెలుసుకుందాం. మొదటగా ఆది పర్వం, సభాపర్వం, అరణ్య పర్వం, విరాట పర్వం, ఉద్యోగ పర్వం, ద్రోణ పర్వం, భీష్మ పర్వం, కర్ణ పర్వం, శల్య పర్వం, సౌప్తిక పర్వం, స్త్రీ పర్వం, శాంతి పర్వం, అనుశాసన పర్వం, అశ్వమేధ పర్వం, ఆశ్రమ వసీక పర్వం, మౌసల పర్వం, మహాప్రస్థానిక పర్వం, స్వర్గరోహణ పర్వం. ఇవి మహాభారతంలోని 18 పర్వాలు. అందరూ ఈ మహాభారత కావ్యాన్ని చదవడానికి లేదా చూడడానికి ప్రయత్నించండి. మహాభారతం జీవితం గురించి తెలియజేస్తుంది. ఇక మీ అందరి నుంచి ఒక చిన్న రిక్వెస్ట్, వీడియో నచ్చితే లైక్ అండ్ సబ్స్క్రైబ్ చేసి నాకు సపోర్ట్ చేయండి. అలాగే మీకు రామాయణం ఇష్టమా, మహాభారతం ఇష్టమో కామెంట్లో తెలియజేయండి.